శ్లోకాలు చెప్పడం మంచిదని విన్నాను. అయితే ఏ పనులకు ఏ శ్లోకాలన్నది తెలుసుకోవాలనుంది. మన శ్రీవత్సాన్ని పిలుస్తున్నాను. హాయ్ శ్రీవత్స. మనం పొద్దున్నే లేవగానే చెప్పుకోవాల్సిన శ్లోకం ఏంటి? కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే గరదర్శనం. భలే చెప్పావు శ్రీవత్స. మరి ఉదయం నిద్ర లేవగానే పాదాలు కింద పెట్టే ముందు భూదేవికి చెప్పుకోవాల్సిన శ్లోకం ఏంటి? సముద్రవసనే దేవి, పర్వతస్థన మండలే, విష్ణు పద్మి నమస్తుభ్యం, ఆదస్పశ్యం సమస్వమే. అవునా శ్రీవత్స, బాగా చెప్పావు. మరి స్నానం చేసే ముందు చెప్పుకోవాల్సిన శ్లోకం ఏంటి? గంగే చయమునే చైవ, గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరి, జలస్మిన్ సన్నిధిం కురు. వా శ్రీవత్స, మన ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి నమస్కారం చేసేటప్పుడు ఏ శ్లోకం చెప్తావా? ఆదిదేవ నమస్తుభ్యం, ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం, ప్రభాకరం నమోస్తుతే. బాగా చెప్పావు. మరి జ్యోతి ప్రజ్వలనం అప్పుడు చదువుకోవాల్సిన శ్లోకం ఏంటి? దీప జ్యోతి పరం జ్యోతి, దీప జ్యోతి జనార్దన, దీపో హరతు మే పాపం, దీప జ్యోతి నమోస్తుతే, శుభం కరోతు కళ్యాణం, ఆరోగ్యం సుఖ సంపదః, ద్వేష బుద్ధి వినాశాయ, ఆత్మా జ్యోతిర్నమోస్తుతే, ఆత్మా జ్యోతి ప్రదీప్తాయ, బ్రహ్మ జ్యోతిర్నమోస్తుతే, బ్రహ్మ జ్యోతి ప్రదీప్తాయ, గురు జ్యోతిర్నమోస్తుతే. బాగా చెప్పావు. ఇప్పుడు మనం దేవుడి సన్నిధిలో చెప్పుకోవాల్సిన ఒక 2-3 శ్లోకాలు ఏమైనా చెప్తావా? చెప్తానక్క. మూషిక వాహన మోదక హస్త, శామన కర్ణ విలంబిత శూద్ర, వామన రూపమహేశ్వర పుత్ర, విఘ్న వినాయక పాద నమస్తే, సరస్వతీ నమస్తుభ్యం, వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భవతు మే సదా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. వినడానికి చాలా సంతోషంగా ఉంది. మరి ఏమైనా చెట్లకు కానీ మొక్కలకు కానీ నీళ్లు పోసేటప్పుడు ఏ శ్లోకం చెప్పాలి? మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, ఆగ్రత శివ రూపాయ, వృక్షరాజాయ తే నమః. అవునా శ్రీవత్స, బాగుంది. మరి తులసి మొక్కకి నీళ్లు పోసేటప్పుడు వేరే శ్లోకం ఏమన్నా ఉందా? ఉండక. తులసి శ్రీ సఖి శుభే పాపహారిణి, పుణ్యదే నమస్తే నారదానుతే, నారాయణ మన ప్రియ. భలే చెప్పావు శ్రీవత్స, అంత చక్కగా చెప్పావు.
మనం అమ్మా నాన్నకి దండం పెట్టుకునేటప్పుడు చెప్పుకోవాల్సిన శ్లోకం ఏంటి? మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవ శివ భక్తాంశ్చ స్వదేశో గుహనత్రయం. వా శ్రీవత్స, మరి అన్నం తినే ముందు చెప్పుకోవాల్సిన శ్లోకం చెప్తావా? చెప్తానక్క. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేవి చ పార్వతి అన్నదాత సుఖీ భవ. మరి అన్నం తిన్న తర్వాత చెప్పుకోవాల్సిన శ్లోకం నీకు తెలుసా? తెలీదక్క. మొన్నే తెలుసుకున్నాను, నేను చెప్తాను. అగస్త్యం కుంభకర్ణం చ సమీంచ వడబాలనం ఆహారం పరిమాణార్థం స్మరామి చ వృకోదరం. ఓకే అక్క. మనందరికీ రామాయణం తెలుసు. అంత గొప్పదాన్ని కొన్ని క్షణాల్లో వింటే చాలా బాగుంటుంది కదా, నువ్వు చెప్తావా? చెప్తానక్క. పూర్వం రామ తపోవనాదిగమనం అద్వం మృగం కాంచనం వైదేహి హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణం బలి నిగ్రహం సముద్ర తరణం లంకాపురి దహనం పశ్చాత్ రావణ కుంభక హరణం ఏతద్వి రామాయణం. వావ్ శ్రీవత్స, మరి చివరిగా పడుకునే ముందు చెప్పుకోవాల్సిన శ్లోకం ఏంటి? రామస్కందం హనుమంతం వైన్యతేహం వృకోదరం శయనేహం స్మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ శ్రీవత్స. అందరికీ ధన్యవాదం.